హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ కపుల్. దిస్ ఇస్ పార్ట్ 2 ఆఫ్ నుమాయిష్ ఎగ్జిబిషన్ వ్లాగ్. మీలో ఎవరైనా పార్ట్ 1 చూడనట్లయితే ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. నేనైతే ఆల్మోస్ట్ అక్కడ ఒక 70% ఆఫ్ ద స్టాల్స్ అయితే కవర్ చేశాననమాట. క్లోతింగ్ రిలేటెడ్ ఇంకా చాలా వరకైతే అక్కడ కవర్ చేశాను. మీలో ఎవరైనా మిస్ అయితే మాత్రం ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. అండ్ నేను ప్రీవియస్ వ్లాగ్‌లో టైమింగ్స్ కానీ, టికెట్ ప్రైజెస్ గానీ ఏవి మెన్షన్ చేయలేదు. టికెట్ ప్రైస్ అయితే రూ. 50 అనమాట. అండ్ టైమింగ్స్ వచ్చేసి 11 ఏఎం టు 11 పీఎం అని చెప్పినారు. కాకపోతే అరౌండ్ 11:00 అయితే అన్ని స్టాల్స్ అయితే ఓపెన్ ఉండవు డెఫినెట్‌గా. సో, ఆఫ్టర్ 3 మీరు 3కెళ్తే మటికి స్టార్టింగ్ అంటే గేట్ ముందున్నవి గూడా ఓపెన్ అయిపోతాయన్నమాట. స్టార్టింగ్ అక్కడి నుండి 11 పీఎం వరకి సో, కంప్లీట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా అన్ని స్టాల్స్ ఓపెన్ అయిపోతాయి. అండ్ మేమెళ్ళిన రోజే అప్పుడే ఇట్లా గేమింగ్స్ అన్నీ ఓపెన్ అయినాయన్నమాట. ఫుడ్ అండ్ గేమింగ్ రిలేటెడ్ అయితే లాస్ట్ ఇయర్ ఏమున్నాయో అంటే ఎవ్రీ ఇయర్ సేమ్ ఇవే రిపీట్ అవుతూ ఉంటాయి. అండ్ మీరు వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనైతే ఒక మంచి స్టాల్‌నైతే చూపిస్తాను. అంటే క్లోతింగ్ రిలేటెడే. అది చాలా యూనిక్ అనిపించింది. అండ్ ఇలా ఈ దుపట్టాస్ అయితే అరౌండ్ 500 నుండి స్టార్ట్ అవుతున్నాయి. అండ్ ఇక్కడ నాకు ఈ పర్టిక్యులర్ టాప్స్ అయితే చాలా బాగా నచ్చినాయి. ఇవైతే కాటన్ అండ్ చందేరి సిల్క్ అనమాట. ఇట్లా కాలేజ్ గోయింగ్ గర్ల్స్‌కి లేదా మనం రెగ్యులర్ వేర్, డైలీ వేర్‌గా వేసుకోవడానికైతే ఇట్లాంటివి బాగున్నాయి అనిపించింది. ఇందులో ప్రింట్స్ కూడా కొత్తగా ఉన్నాయన్నమాట. నాకు పర్టిక్యులర్‌గానైతే ఇట్లాంటి టాప్స్ అయితే చాలా బాగా నచ్చినాయి. అండ్ ఇదొచ్చేసి జేఎన్ ఫ్యాక్టరీ అవుట్‌లెట్ అనమాట వీళ్ళ స్టాల్ పేరైతే. ఈ జేఎన్ ఫ్యాక్టరీ అవుట్‌లెట్ ఆల్మోస్ట్ ఎగ్జిబిషన్‌లో మీరు ఒక 2, 3 స్టోర్స్ చూస్తారు వీళ్ళవి. అంటే 2, 3 ప్లేసెస్‌లో ఉన్నాయన్నమాట. సో, వీళ్ళ దగ్గర ఏంటి అంటే మోస్ట్‌లీ డైలీ వేసుకోవడానికి తీసుకోవచ్చనమాట. అంత బావుంటాయి వీళ్ళ దగ్గర. అండ్ ఆల్సో పార్టీ వేర్ గూడా ఉన్నాయి. కాకపోతే చిన్న పిల్లలకనమాట. అరౌండ్ 14 ఇయర్స్ గూడా గాదు. ఒక 10 ఇయర్స్ ఏజ్ పిల్లల వరకి అయితే ఇట్లా పార్టీ రిలేటెడ్ ఫ్రాక్స్ అయితే ఉన్నాయి. కంప్లీట్‌గా డ్రెసెస్, కుర్తీస్, పలాజోస్ ఇంకా చాలా లాంగ్ ఫ్రాక్స్ ఇట్లాంటివన్నీ జస్ట్ ఒక 300కి 400, 450 అలా అనమాట. అండ్ క్లాత్ వచ్చేసి మోస్ట్‌లీ వీళ్ళ దగ్గర నేను రేయానే చూసాను. రేయాన్, క్రేప్ ఇట్లాంటి వాటిలల్లోనే ఎక్కువ కలెక్షన్ ఉందనమాట. అండ్ జార్జెట్‌ల 500కి డ్రెసెస్ పిల్లలకి, చిన్న పిల్లలకి అట్లా డ్రెసెస్ అయితే జస్ట్ 500, 400 ఇంకా లోపల చిన్న పిల్లలకి డైలీ వేర్‌కైతే చాలా ఉండే. నేను వీడియో చేయలేకపోయాను. ఎందుకంటే అప్పుడప్పుడే వాళ్ళన్నీ సెట్ చేసుకుంటున్నారు. అండ్ ఈ వాల్ డెకోర్స్‌కొచ్చేసరికి నాకైతే ఇవి కొంచెం ఎక్స్‌పెన్సివ్ అనిపించినాయి ఇక్కడ. ఎందుకంటే బేగం బజార్‌లోనే మనకైతే ఒక మంచి రేట్‌కే వస్తాయన్నమాట. అక్కడ అంటే కొంచెం తక్కువకే వస్తాయి. ఇంకా ఇక్కడ కొనకపోవడమే బెటర్. అండ్ డ్రై ఫ్రూట్స్ ఒక లేనంత కంప్లీట్‌గా డ్రై ఫ్రూట్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఈ ఎంఆర్ గార్మెంట్స్ అండ్ టెక్స్టైల్స్ ఈ స్టోర్‌కొచ్చేసరికి ఇక్కడేంటంటే కొంచెం అంటే మనకి 3 పీస్ సెట్స్‌లోనైతే చాలా రకాలున్నాయి. వీళ్ళ దగ్గర బెస్ట్ అనిపించింది నాకు. అండ్ ఇట్లాంటి జీన్స్, క్వాడ్ సెట్స్ ఇవన్నీ 600కి, 400కి వీళ్ళ దగ్గరనైతే ఒక వన్ స్టాప్ డెస్టినేషన్‌లా ఉందన్నమాట. ఎందుకంటే హ్యూజ్ కలెక్షన్ ఉంది. అండ్ ఎట్లా అంటే డైలీ వేర్ ఉంది, పార్టీ వేర్ ఉంది. చాలా బాగున్నాయి. అంటే మనకి ఆఫీస్ వేర్ గూడా అట్లాంటివి గూడా చాలా మంచిగా అనిపించినాయన్నమాట. కొత్త ప్రింట్స్, కొత్త కలెక్షన్ అయితే నేను కొంచెం అయితే ఇక్కడ చూసాను. రెగ్యులర్‌గా అన్ని స్టోర్స్‌లో ఉన్నట్టుగా లేదనమాట ఇక్కడ. బావున్నాయి. ఇట్లా కాంబో సెట్స్, క్వాడ్ సెట్స్, 3 పీస్ సెట్స్ 300 నుండే స్టార్ట్ అనమాట. అండ్ ఈ జామ్ క్రియేషన్స్‌లో గూడా కలెక్షన్ బావుంది. అంటే ఇవన్నీ పార్టీ వేర్ అనమాట. పార్టీ వేర్ రిలేటెడ్. ఫుట్‌వేర్‌కొచ్చేసరికి ఫుట్‌వేర్‌లో ఉన్నంత డిఫరెంట్ కలెక్షన్ ఇంకా ఎందులో ఉండదనమాట. చిన్న పిల్లలకైతే స్టార్టింగ్ రూ. 250 వాళ్ళకైతే అసలు చిన్న పిల్లలకి ఇన్ని రకాల చెప్పులుంటాయా అని నాకైతే ఇక్కడ చూస్తేనే అర్థమైంది. అంటే ఒక 2, 3 లేన్స్ కంప్లీట్‌గా ఇవే అనమాట. హీల్స్, షూస్ ఒక్కొక్క షాప్‌కి ఒక్కొక్క అంటే ఈ షాప్‌లో ఉన్నది నెక్స్ట్ షాప్‌లో దొరికినట్టుగా అనిపించట్లేదనమాట. అన్నీ కొత్త వెరైటీస్ అండ్ కాస్ట్ గూడా అంతే అండి. ఆల్మోస్ట్ రూ. 250 నుండి స్టార్ట్ అవుతున్నాయి. వాళ్ళేమీ కొంచెం తగ్గట్లేదు. ఫుట్‌వేర్ కలెక్షన్‌లో మీ బార్గెనింగ్ స్కిల్స్‌కి తగ్గట్టు మీకొచ్చేస్తదనమాట. అండ్ ఇక్కడ ఏంటి అంటే ఆ రోజే పిస్తా హౌస్ ఓపెన్ అనమాట. అందుకని చెప్పేసి వీళ్ళు ఎమ్మెల్యేని పిలిచినారు గెస్ట్‌గా. సో, తనే ఓపెన్ చేసినారు. హలీం అయితే ఈసారి రూ. 300 బావుంది. మేము ఆల్రెడీ టేస్ట్ చేసేసాం. ఆ రోజే టేస్ట్ చేసామనమాట. చాలా బావుంది. అండ్ ఎగ్జిబిషన్‌కొచ్చిన ప్రతి ఒక్కరు కంపల్సరీ హలీం తినకుండా మాత్రం అస్సలు వెళ్ళరు గదా! సో, ఈ హలీం అయితే ది బెస్ట్ ఉంటది. ఎప్పుడెళ్ళినా గానీ ఆ టేస్ట్ అయితే సేమ్ ఉంటదనమాట. అసలు ఆ టేస్ట్‌లో అయితే మార్పే ఉండదు.
అండ్ నెక్స్ట్ మేము ఇక్కడ ఒక క్రాకరీ ఫ్యాక్టరీ అవుట్‌లెట్‌కెళ్ళినామనమాట. ఇక్కడ వాళ్ళు కేజీలో అమ్ముతున్నారు. 1 కేజీ వచ్చేసి 379 యాక్చువల్లీ 599 ఆఫర్‌లో 379 అని పెట్టినారు. కాకపోతే ఇంతకుముందు నాకు తెలిసి లాస్ట్ టైమ్ గూడా 350 పర్ కేజీ ఉండే. కానీ ఈసారి 379 ఉందనమాట. ఇంకా ఇక్కడేంటంటే డిన్నర్ సెట్స్, డిన్నర్ ప్లేట్స్, టిఫిన్ ప్లేట్స్, కప్స్, స్పూన్స్ ఇంకా టీ సెట్స్, టీ ట్రేస్ ఇవన్నీ గూడా ఉన్నాయన్నమాట. మనకి ఇంకా ఒక కిచెన్‌కేమైనా కావాలి అని అనుకుంటే ఈ ఒక్క స్టోర్‌ని విజిట్ చేస్తే చాలు మీకు అన్నీ దొరికేస్తాయి అక్కడనే. అండ్ ఈసారి ఇట్లా మ్యాగ్నెట్స్ అవి పెట్టి ఉన్నారు. డెకార్ ఐటెమ్స్ చాలా ఉండేయన్నమాట. జస్ట్ ఫోర్త్ డేకి అప్పటికే హ్యూజ్ క్రౌడ్ వచ్చేసింది. ఎందుకంటే దట్ ఈస్ సాటర్‌డే ఐ గెస్ యాహ్! సాటర్‌డే అండ్ చాలా క్రౌడ్ ఉందన్నమాట. నేను చెప్పాను గదా! మీరు ఎగ్జిబిషన్‌లోకి ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ లెఫ్ట్ తీసుకుంటే కంప్లీట్‌గా చూడొచ్చు అని. మేము కంప్లీట్ ఒక రౌండ్ ఎయొచ్చనమాట. లెఫ్ట్ నుండి స్టార్ట్ చేస్తే మళ్ళా మనం రైట్ సైడ్‌కొచ్చేస్తాము. నేను చెప్పాను గదా! నేను మీకొక స్టోర్ చూపిస్తాను. చాలా బావున్నాయి అక్కడ కలెక్షన్ అని చెప్పేసి. ఇది అదే అనమాట. వీళ్ళ దగ్గర ఏంటంటే కంప్లీట్ ఖాదీ కాటన్ అంట. ఖాదీ కాటన్‌లోనే అన్ని వెరైటీస్ తీసుకొచ్చినారనమాట. నేను ఎగ్జిబిషన్ మొత్తంలో కూడా చూసాను. కొన్ని స్టాల్స్‌లోనైతే న్యూ కలెక్షన్ ఉంది. అట్లాంటి స్టోర్స్‌లలో ఇదొక స్టోర్ అనమాట. నాకైతే చాలా నచ్చింది వీళ్ళ దగ్గర కలెక్షన్. అండ్ ప్రైజింగ్ కూడా ఓకే. రీజనబులే ఉందనమాట. ఏంటంటే ఇట్లా షార్ట్ టాప్స్ ఇదే. ఇంకా వాళ్ళేంటంటే ఆ షాప్ పేరు, స్టాల్ నంబర్ గూడా పెట్టలేదు. జస్ట్ వాళ్ళప్పుడే తీసుకొచ్చినారనమాట. ఆ క్రౌడ్ చూడండి. అంటే నేను అరౌండ్ 4:00, 3:00కి ఎంటర్ అయినప్పుడు అప్పుడే అంతా సెట్ చేసుకుంటున్నారు. అండ్ నేను రిటర్న్ వచ్చేసే లోపే వాళ్ళు స్టాల్ అంతా సెట్ చేసుకున్నారు. అండ్ ఆ క్రౌడ్ చూసినారు గదా! 350 రూపీస్‌కి షార్ట్ టాప్స్ అండ్ 450కి కుర్తీస్ ఏంటి సెట్స్ అయితే మాత్రము 800, 1000 అని చెప్పినారనమాట. నాకైతే ఆ స్టోర్ నచ్చింది. అండ్ ఆ తర్వాత ఇంకో స్టోర్ ఏదైనా ఉంది అంటే అది ఇది. ఏంటంటే ఇందులో జీన్స్ మీదికి టాప్స్ అయితే చాలా బావున్నాయి. అండ్ ప్రైజింగ్ వచ్చేసరికి 150 నుండి స్టార్ట్. 150, 250, 300, 350 ఇంతే అనమాట. ఇంతకెక్కువ లేదు. ఒకవేళ ఎక్కువ చెప్పినా మీరు బార్గెయిన్ చేయొచ్చు. ఫిక్స్డ్ రేట్ ఉన్న వాటికైతే వాళ్ళు ఆల్రెడీ బోర్డ్ పెట్టేస్తారక్కడ. సో, వాటి మీదనైతే మనం బార్గెయిన్ చేయలేము. కానీ జీన్స్‌కైతే మటికి ఇక్కడ పర్టిక్యులర్‌గా ఈ స్టోర్‌లో మాత్రం చాలా బావున్నాయన్నమాట. నేను ఇందాక మీకు చూపించిన షాప్ ఉంది గదా! ఎగ్జాక్ట్‌లీ దాని అపోజిట్‌లోనే ఈ స్టోర్ గూడా ఉంటది. ఇదైతే చాలా బావుంది. అండ్ నైట్ వేర్ అయినా గానీ, ఏదైనా అండ్ ఇక్కడ నేను 3 పీస్ సెట్స్ అయితే చాలా ఎక్కువ కలెక్షన్ చూసినా అనమాట. సేమ్ అంటే చాలా బావున్నాయి. అంటే రెగ్యులర్ వేర్ మరి పార్టీ వేర్ లాగా కాకుండా రెగ్యులర్ వేర్ ఎట్లా అంటే రేయాన్, కాటన్ ఇంకా చాలా టైప్స్, చాలా ఫ్యాబ్రిక్స్‌లో గూడా మంచిగున్నాయి. ఫుల్ డిజైన్ వచ్చేసి అండ్ కాస్ట్ అయితే అరౌండ్ 1100, 1200 ఆ లోపే ఉన్నాయన్నమాట. మీరు బార్గెయిన్ చేయాలి. సో, నేను స్టార్టింగ్‌లోనే ఈ వీడియో చేయలేకపోయినా అంటే ఈ ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ చూయించలేకపోయినా. ఎందుకంటే మేమెళ్ళిన టైంకి ఇంకా అవన్నీ ఏం పెట్టలేదన్నమాట. ఈసారి ఆక్సిడైజ్డ్ జ్యువెలరీలో నాకైతే అంత గ్రేట్ కలెక్షన్ డెఫినెట్‌గా ఏం లేదు అనే అనిపిచ్చింది. ఎందుకంటే లోపల కొన్ని ఈ జ్యువెలరీ రిలేటెడ్‌వయితే కొత్తవున్నాయి. ట్రై చేయండి. కానీ బయట మాత్రం నాకంత న్యూ కలెక్షన్ ఏమి అనిపియలేదు. అండ్ ప్రైజింగ్ గూడా కొంచెం ఎక్కువ అనిపిచ్చింది. ఈ డెకార్ ఐటెమ్స్ అయినా గానీ, ఈ డెకార్ ఐటెమ్స్ అయితే కొంచెం ఎక్స్‌పెన్సివే రేట్ ఎక్కువనే అనిపిచ్చింది. బయట ఈ బెడ్ షీట్స్ కొంచెం రీజనబులే బానే ఉన్నాయి. అండ్ ఈ హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్‌కొచ్చేసరికి ఒక సైడ్ ఏమో 250 రూపీస్‌కి సేల్ చేస్తున్నారు. ఇంకో సైడ్ ఏమో 200కి సేల్ చేస్తున్నారనమాట. అండ్ ప్రైజింగ్ కొంచెం వేరీ అవుతూ ఉంటది. సో, అది మీరు చూసుకోండి. అండ్ బ్యాగ్స్ తీసుకునేటప్పుడైతే ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోండి. ఎందుకంటే జిప్స్ అవి వర్క్ అవ్వవు. సో, అందుకని చెప్పేసి మొత్తం చెక్ చేసుకొనే తీసుకోవాలి. ఎగ్జిబిషన్‌లో మీరు ఏ ఐటెమ్ తీసుకున్నా గానీ దాన్ని 4 సార్లు చూసే తీసుకోండి. అండ్ ఇంకా ప్రైజింగ్ వచ్చేసరికి వీళ్ళైతే ఈసారి ఎక్కువనే చెప్పినారనిపించింది. 120, 150 పెద్దవైతే 150 చిన్నవైతే 120 కొంచెం బార్గెయిన్ చేస్తే 100 అలా దిగుతున్నారు అంతే. అంతకంటే తక్కువ ఏం రావట్లేదనమాట. కాకపోతే నాకెందుకో నచ్చలేదు. కాకపోతే ఇందులో బ్యాంగిల్స్ అయితే నాకు చాలా నచ్చినాయన్నమాట. చాలా వెరైటీస్ ఉన్నాయి. ఆక్సిడైజ్డ్ బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి. యూ కెన్ గో విత్ దిస్.
ఐ హోప్ మీకైతే ఈ వీడియో యూస్‌ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ ఉందనే అనుకుంటున్నాను. పార్ట్ 1 అండ్ పార్ట్ 2 కలిపి కంప్లీట్ ఎగ్జిబిషన్ అయితే నేను 90% చూపిచ్చేసాను. ఇఫ్ మీలో ఎవరైనా పార్ట్ 1 చూడనట్లయితే ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్ ఔట్. మీకైతే ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్‌లో చెప్పండి. అండ్ మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా చెప్పండి. అండ్ ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ. బాయ్.